Namaskaram, good morning, adab, assalamu alaikum, ladies and gentlemen. Welcome to News and Views. It's Ugadi, Telugu Nutana Samvatsaram. News and Views tarafuna మీ అందరికీ మనస్ఫూర్తిగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. పులి సవారీ చేస్తున్నంత సమయం ప్రపంచమంతా మన కాళ్ళ కిందే ఉందనుకుంటాం. ఒకవేళ జారి పడితే జరిగేదేంటి? చావు దెబ్బ తప్పదు. గతంలోనూ చెప్పాము, ఈరోజు వాదిస్తున్నాం. కేంద్ర మాజీ మంత్రికి చావు దెబ్బ. ఎన్నో కమిషన్లు, సిబిఐ జగదీష్ టైట్లర్కు క్లీన్ చిట్ ఇచ్చిన 29 ఏళ్ల తర్వాత ఢిల్లీ కోర్టు ఆ కేసును తిరిగి తోడాలని హుకుం జారీ చేసింది. ఇక ప్రశ్నల్లా నేర పరిశోధక సంస్థ అయిన సిబిఐ చిక్కుల్లో చిక్కుకోవడానికి కారణాలేంటి? నిష్పాక్షికంగా వ్యవహరించకపోవడం వల్లనే ఇలాంటి అపవాదులు ఎదురవుతున్నాయా? ప్రభుత్వంలో ఎవరున్నా ఈ పులిస్వారీ చేయక తప్పదా? Coming back in just 2 minutes. Here are the top 10 headlines on Ugadi Day. Court rejects CBI's clean chit to Tytler in anti-Sikh riots case, orders further investigation. జగదీష్ టైట్లర్ కు చుక్కెదురు, సిక్కులపై అల్లర్ల కేసులో ఆయనపై పునర్విచారణకు కోర్టు ఆదేశం. ఈ కేసులో సిబిఐ క్లోజర్ రిపోర్టును పక్కన పెట్టిన న్యాయస్థానం. Fresh anti-Sikh riots inquiry against Tytler. Delhi court rejects trial court's acceptance of CBI closure report, giving him clean chit. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో టైట్లర్ పై మళ్లీ దర్యాప్తు, సిబిఐకి ఢిల్లీ కోర్టు ఆదేశం. ఏ నిమిషానికి ఏమి జరుగునో సిబిఐ ఆరోపిత మంత్రుల్లో ఆందోళన, మంత్రివర్గ ప్రక్షాళన వైపే సీఎం మొగ్గు, సబిత శాఖ మారిస్తే శ్రీధర్ కు హోం. అమాత్యులకు అభయం, తేల్చేసిన అధిష్టానం, చార్జ్షీట్ మంత్రులకు ఊరట, శాఖ మార్పులపై ఊహాగానాలు. హోంమంత్రి ప్రభావితం చేయరా? సిబిఐ తీరుపై షర్మిల నిప్పులు, సాక్షులను ప్రభావితం చేస్తారంటూ జగన్ను 10 నెలలుగా జైల్లో పెట్టారు. సాక్షులను ప్రభావితం చేసే అవకాశం హోంమంత్రికి ఉంటుందా, ఎంపీకి ఉంటుందా? కరెంటుపై విపక్షాలది రాద్ధాంతం, భారం నిరాధారం, ఛార్జీలపై నిజాలను వక్రీకరిస్తున్నారు, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు ముఖ్యమంత్రి. నేటి నుంచి అమ్మ హస్తం, 185 రూపాయలకే 9 రకాల సరుకులు, మిగతా సరుకుల సంగతి ఏంటి? పండగ పూట ధరలం అంట. చివరిగా చెన్నై చెలరేగింది, చెన్నై గనబోని, చెలరేగిన హసి, 10 వికెట్ల తేడాతో పంజాబ్ చిత్తు. 29 ఏళ్ల సమయం తక్కువ సమయమా? ఇంతకాలం పుండు పచ్చిగానే ఉందా? నిగ్గు తేల్చాల్సిన సంస్థలే పక్కదారి పట్టించాయా? ఇంతకాలం జరిగిందేంటి? కొండను తవ్వి ఎలకను పట్టినట్లేనా? ఐ ఆన్ సిబిఐ. మళ్లీ వివాదంలో సిబిఐ పనితీరుపై విమర్శల వెల్లువా? ఆర్డర్ నాట్ ఇన్ ఆర్డర్ అంటూ కోర్టులు కన్నెర్రా, సుప్రీంను సైతం ఉల్లంఘించిందంటూ నేతల ధ్వజం. 30 ఏళ్ల తర్వాత తిరిగి తెరపైకొచ్చిన సిక్కుల అల్లర్ల కేసు, జగదీష్ టైట్లర్ కు సిబిఐ క్లీన్ చిట్ తోసివేత, మొత్తం కేసులను తిరిగి తోడాలని ఒక కోర్టు, జగన్ ఆస్తుల కేసులో కేవీపీ పేరు చేర్చకపోవడంపై మరో కోర్టు ఆగ్రహం, ఏ విధంగా లబ్ధి పొందానో తేల్చాలంటూ సబిత మండిపాటు, కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటూ వైకాపా దూకుడు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, కేంద్ర నేర పరిశోధక సంస్థ సిబిఐ మరోసారి వివాదంలో చిక్కుకుంది. 1984లో సిక్కులపై అల్లర్లలో సాక్ష్యాలు లేవని చెబుతూ 2007, 2009లో కాంగ్రెస్ పార్లమెంట్ మాజీ సభ్యుడు జగదీష్ టైట్లర్ కు క్లీన్ చిట్ ఇవ్వడాన్ని ఢిల్లీ కోర్టు తప్పుపట్టింది. సిక్కులపై జరిగిన అల్లర్ల కేసును తిరిగి తోడాలని హుకుం జారీ చేసింది. ఈ కేసును మూసేయాలన్న సిబిఐ వాదనను తిరస్కరించింది. పై వివాదం ఇలా ఉండగా రాష్ట్రంలోనూ అవే విమర్శలు. ఇటీవల జరిగిన సిబిఐ విచారణ తీరుతెన్నులు
రాష్ట్రానికి ఒక పద్ధతి చొప్పున ఉండటం సంస్థను మరింత వివాదంలోకి నెట్టుతోంది. అధికార విపక్షంలోని నాయకులు సైతం సిబిఐపై గుర్రుగా ఉన్నారు. తాను ఏ విధంగా లబ్ధి పొందానో తేల్చాలంటూ సబితా సుప్రీం ఆదేశించిన దానికి భిన్నంగా అంశాల వారీగా జగన్ కేసులో ఛార్జ్ షీట్లు సిబిఐని కిరికిరిలో పడేస్తున్నాయి. ఇలాంటి పద్ధతితో నిందితులు నెలల తరబడి బెయిల్ కోసం ఎదురు చూస్తూ కాలం గడపాల్సిన పరిస్థితి దాపురిస్తుందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిబిఐ పనితీరుపై పలు అనుమానాలు కలగడానికి కారణాలేంటి? సిక్కులపై అల్లర్ల కేసును తిరిగి తోడాలంటూ ఆదేశించడంతో సిబిఐ నిష్పాక్షికంగా వ్యవహరించలేదా? ప్రభుత్వంలో ఎవరున్నా వారి స్వలాభానికి సిబిఐని వాడుకుంటున్నారన్న ఆరోపణలో నిజమెంత? సిబిఐ తనకున్న స్వయం ప్రతిపత్తిని వినియోగించుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులేంటి? సంస్థను ఒక పటిష్టమైన నేర పరిశోధక సంస్థగా తీర్చిదిద్దాలంటే దానికి కావలసిన మెకానిజం ఏంటి? ఐ ఆన్ సిబిఐ. Okay, once again, Ugadi Subhakankshalu, and let's get into the business. Eye on CBI. ఈ అంశాన్ని విశ్లేషించడానికి ఈ రోజు స్టూడియోలో అధ్యక్షులు లోక్ సత్తా పార్టీ తరఫున కటారి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏకే మహంతి గారు, న్యాయవాది సెంట్రల్ వర్కింగ్ కమిటీ సభ్యులు వైకాపా తరఫున కేకే మహేందర్ రెడ్డి గారు, రాష్ట్ర మాజీ న్యాయశాఖ మంత్రులు కాంగ్రెస్ నాయకులు డికే సమరసింహారెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా కటారి శ్రీనివాసరావు గారు, కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ లోక్ సత్తా. కెన్ వి క్లెయిమ్ దట్ యువర్ ఆ ప్రోడక్ట్? ఒకటి, లెట్స్ గెట్ ఇంటూ లిటిల్ హిస్టరీ. మొత్తం నిన్న జగదీష్ టైటిల్ కేసు చూస్తే ఇందిరాగాంధీ వాజ్ అసాసినేటెడ్, చంపబడింది ఆ రోజు 31st October 1984. దాని తర్వాత November 1, November 2, November 3, November 4, 1984 ఆల్మోస్ట్ అబౌట్ 3,000 మంది సిక్కులు చంపబడ్డారు. అదేవిధంగా ఉన్న ఆరోపణల జగదీష్ టైటిల్ మీద ఓటర్ లిస్ట్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ సిక్కులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంటి మీద ఎస్ అని రాసి ఆ విధంగా చంపినట్టు వాదనలు ఉన్నాయి. అదేవిధంగా 2007, 2009 April 2లో అండ్ April 27, 2010లో జగదీష్ టైటర్కు క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎన్నో కమిషన్లు ఏర్పడ్డాయి. ఆల్మోస్ట్ 7 కమిషన్లు ప్లస్ బీజేపీ ప్రభుత్వంలో ఒక కమిషన్, నానావతి కమిషన్, మార్వా కమిషన్, మిశ్రా కమిషన్, కపూర్ మిత్తల్ కమిషన్, జైన్ బెనర్జీ కమిటీ, పొట్టి రోషా కమిటీ, జైన్ అగర్వాల్ కమిటీ, ఆహుజా కమిటీ. బట్ ఇట్స్ ఓన్లీ నానావతి కమిటీ ఆ రోజు జగదీష్ టైట్లర్ను తప్పు పట్టడం జరిగింది. 29 ఏళ్లు గడిచాయి. సిబిఐ మొత్తం విచారణ ముగించిన తర్వాత ఈ రోజు ఇది వివాదంగా మారడాన్ని ఏ విధంగా చూడమంటారు? ఖచ్చితంగా అండి, మీరు చెప్పినట్టు అసలు మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే, ఒక దారుణమైన మారణకాండ. దాదాపు మేమంతా చిన్నపిల్లలం ఆ రోజున, ఇంటర్మీడియట్ లో ఆ రేంజ్ లో ఉంటాం. అంత దారుణమైన సంఘటన జరిగినప్పుడు మనకి ఈ రోజు కూడా ముద్ర, మీరు విజువల్స్ చూస్తా ఉంటే గుర్తొస్తా ఉంది. అంత ఘటన జరిగిన తర్వాత 30 ఏళ్ల పాటు బాధితులకు న్యాయం జరగకపోవటం, ఆ హింసాకాండలో పాల్గొన్న వాళ్ళకి ప్రత్యక్షంగానూ పరోక్షంగా దాన్ని ప్రోత్సహించిన వాళ్ళకి శిక్షలు పడకపోవటం అత్యంత అమానవీయమైనటువంటి సంఘటన. సమాజంలో అందుకే మనం గమనిస్తే ప్రజల్లో ఎందుకు ప్రభుత్వాల మీద విశ్వాసం రావట్లేదు, ఎందుకు ఒక మైనారిటీగా ఫీల్ అవుతా ఉన్నారు, దీనికి ఇలాంటి సంఘటనలు మనకి పెద్ద ఉదాహరణ. మనం అందరికీ తెలిసిన విషయం, ఒక పెద్ద ఎత్తున ఆ రోజు ఇందిరాగాంధీ గారికి ఉన్నటువంటి చరిష్మా లేకపోతే మరొకటి ఇవన్నీ కారణంగా ఆమెను చంపింది స్వయంగా బాడీ గార్డులు. అది జరిగిన సంఘటన నేపథ్యంలో సిక్కుల మీద పెద్ద ఎత్తున ఊచకోత జరిగిన మాట వాస్తవం. దానికి వెనకాలండి నాయకులంతా నడిపించిన మాట వాస్తవం. ఇది బహిరంగ సత్యం. ఎందుకు ఢిల్లీలో చాలా సిక్ నాన్ సిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఇది 30 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఈ రోజు ఓటర్ లిస్ట్ ఇచ్చి ఎవరైతే కొంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళ పెట్రోల్ బంపులో కిరోసిన్ ఇచ్చి వాళ్ళ ఇల్లు తగలబెట్టమని, వాళ్ళని చంపమని, వాళ్ళని నరకమని, వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని లూట్ చేసుకోమని ఆ విధంగా చేసిన వ్యాఖ్యలు ఆ రోజు అన్ని కమిషన్లలో కూడా ఒక్క నానావతి గారి కమిషన్ తప్ప మిగతా అన్నిట్లో కూడా ఏమీ లేదన్నట్టుగానే చెప్పారు. సిబిఐ ఎందుకంటే మనం చూస్తే 30 ఏళ్లలో ఒక 5 సంవత్సరాలు బీజేపీ అధికారులు ఉండడం తప్ప దాదాపు 25 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారులు. కాంగ్రెస్ ఆయన ఖచ్చితంగా వెన్నంటి కాపాడుకుంటూ వస్తా ఉన్నది. అందుకనే మనకి చాలా స్పష్టంగా తేడా కనపడతా ఉంది.
ఇవాళ సిబిఐ గురించి మనం కొత్తగా మాట్లాడుకోవటం కాదు. అది కాంగ్రెస్ ఒక్కదానికి అనుకూలం కాదు. ఆ రోజు ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళకి తొత్తుగా వ్యవహరించాల్సి వస్తుంది ఈ నేర పరిశోధన సంస్థలు అన్నది బహిరంగ సత్యం అని. అది కాంగ్రెస్ బీజేపీనా లేకపోతే రాష్ట్రంలో ఏ సిబిఐ ఇంకొక పార్టీతో అనుకూలంగా ఉంటుందా, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చెప్పు చేతలు ఉండక తప్పని పరిస్థితి ఇవాళ. అంటే సిబిఐలు అందరూ అవినీతి పనులు ఉన్నారని కాదు, నిజాయితీ అయిన అధికారులు ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం, మహంతి గారు లాంటి వాళ్ళు పెద్దలు ఎంతో మంది ఉన్నా కూడా వాళ్ళకి సరైన అవకాశాలు ఇవ్వకపోవటం, ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించేటువంటి పక్కకు పెట్టేటువంటి పరిస్థితి ఇది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇది మనం ఒకళ్ళని మారిస్తే, ఒక నిజాయితీ అయిన అధికారి వస్తే వచ్చే మార్పు కాదని. ఖచ్చితంగా సిబిఐని ఒక స్వయం ప్రతిపత్తి ఉండి అధికారంలో ఎవరున్నా వీళ్ళు స్వేచ్ఛగా పనిచేసే వాతావరణం కల్పించకపోతే, అందుకే లోక్సత్తా ఈ ఒక దాదాపు 7-8 ఏళ్ల నుంచి చాలా గట్టిగా ఆలోచిస్తుంది. నేర పరిశోధన సంస్థని దానికి స్వయం ప్రతిపత్తి ఉండాలి, వాళ్ళు అటానమస్ చేయాలి, ప్రభుత్వంతో సంబంధం లేకుండా అక్కడ ఎవరున్నా సరే వీళ్ళు స్వేచ్ఛగా నేర పరిశోధన చేసి చేయాలి. ఇవాళ కోర్టు 2 సందర్భాలు, ఇది ఒకసారి కాదు, వీళ్ళు క్లోజర్ రిపోర్ట్ అంటే ఇది రెండోసారి క్లోజర్ రిపోర్ట్ ఇచ్చా కూడా కోర్టుతో ముట్టుకాయలు వేసుకునే పరిస్థితి వస్తే, అంటే ప్రజల్లో అటు పోలీసుల మీద నమ్మకం లేక, ఇటు నేర పరిశోధన మీద నమ్మకం లేక, న్యాయ వ్యవస్థ మీద కొన్ని సందర్భాల్లో నమ్మకం లేకపోతే ఏమవుతున్నది మనం ఆలోచించాలి. ఓకే, కేకే మహేందర్ రెడ్డి గారు, మీరు ఒక న్యాయవాది, అంతేకాకుండా రాజకీయ నాయకులు, ఏ విధంగా చూడమంటారు? ఆ రోజు మొత్తం కేసుల్లో వీళ్ళు నమోదైన జగదీష్ టైట్లర్, హెచ్కేఎల్ భగత్ అండ్ సజ్జన్ కుమార్, దాని తర్వాత 3 విట్నెసెస్ వస్తే, ఆ 3 విట్నెస్ తర్వాత కాలంలో 2007 కాలంలో వస్తే వీళ్ళందరూ ప్లాన్ చేసిన వాళ్ళు, వీళ్ళని ప్రేరేపితే వీళ్ళని ఇచ్చి పంపించిన వాళ్ళు అంటే దాంట్లో ఒక అతను జస్బీర్ అనేవాడు కెనడాకి పారిపోయాడు. కెనడాకి పారిపోయిన తర్వాత మీడియా ఛానల్స్, ఢిల్లీ మీడియా ఛానల్స్ ఆయన అడ్రస్ ని పట్టుకుని ఆయన విచారించారు. దాని తర్వాత 2007 తర్వాత సిబిఐ కెనడాకి వెళ్లి విచారించింది. ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడున్నా కానీ నన్ను చంపుతారన్న భయంతో నేను ఇక్కడికి రాలేకపోతున్నాను అంటూ ఆయన వాంగ్మూలంలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆయన అన్న మాటలు ఐ కోట్ ఇన్ దిస్ థింగ్. On November 3, I saw Jagdish Titler inciting the mob outside the hospital at Kingsway camp. He was saying, I have promised that the maximum number of 6 will be killed in my area. ఇలాంటి వాంగ్మూలం ఉన్నప్పుడు సిబిఐ ఆయనకి క్లీన్ చిట్ ఇవ్వడానికి ఏ విధంగా చూడమంటారు? ఒకటండి, ఇంతకుముందు పెద్దలు మాట్లాడుతూ ఉన్నారంటే చాలా కమిషన్లు వేశారు. అన్ని కమిషన్లు కూడా ఇంచుమించు ఆయనను ఒమిషన్ చేయడానికే ప్రయత్నం చేసినాయి. ఎందుకంటే అధికార పార్టీ చేతుల్లో, ప్రభుత్వం చేతుల్లో ఇవాళ చట్ట సంబంధితమైన సంస్థలు కానివ్వండి, ఇవాళ దేశంలో అత్యున్నతమైన సంస్థ అని చెప్పుకుంటున్న సిబిఐ కానివ్వండి, వారి చేతుల్లో ఒక కీలు బొమ్మగా మారిందనడానికి ఇవాళ నిదర్శనాలు ఇవన్నీ కూడా. దేనిలో కూడా ఎప్పుడు కూడా ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యాయవాదిగానే కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ హైకోర్టులో 2 కేసులు వచ్చాయి. ఒకటి మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి పైన, రెండవది టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన. రెండింటిపైన కూడా కోర్టు ఆర్డర్లు ఇచ్చింది, సిబిఐ ఎంక్వైరీ చేయండి, ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయండి అని చెప్పి. ఒక కేసులోనేమో జగన్మోహన్ రెడ్డి గారి కేసులోనేమో ఆగమేఘాల మీద అసలు టైం అనేది ఇవ్వకుండా విదిన్ 10 hours లో అన్నింటిపైన, ఇంటిపైనతో సహా వ్యాపార సంస్థల పైన కూడా ఎప్పుడు కూడా మా దగ్గర స్టాఫ్ లేదని సిబిఐ వెళ్ళి ఆగమాగాల మీద ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది. అదే చంద్రబాబు నాయుడు పైన చేస్తే మాత్రం నెల రోజులు పోయినప్పటికి కూడా మళ్ళీ ఇంకొక కేసు వేయాల్సి వచ్చింది. మీరు కోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళు దానిపైన ఎంక్వైరీ చేయట్లేదు, అతను ఎలాంటి విచారణ చేపట్టలేదని చెప్తే అప్పుడు వేశారు. ఎందుకంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ అతను స్టే తీసుకొచ్చేంత వరకు కూడా ఇచ్చారంటే వీళ్ళు ఏ విధంగా వివక్షతో వివరిస్తున్నారు సిబిఐ అనడానికి ఇది నిదర్శనం ఇవ్వాలి. రెండోది, నిన్న కూడా మీరు చూసినట్టయితే సిబిఐ కోర్టులో, అంటే నేను విన్నది మాత్రమే, ఇది నేను పేపర్ల ద్వారా చదివింది, టీవీలలో విన్నది మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే ఆన్ ద రికార్డ్ నాకు ఏముందో తెలియదు నాకు. ఇలా సిబిఐ కోర్టులో సిబిఐ ఒక మెమో వేసిందంట, సబితా ఇంద్రారెడ్డి గారు A4గా ఉన్నారు కాబట్టి ఆవిడ గారికి వారెంట్లు అవసరం లేదు, సమన్లు మాత్రమే ఇవ్వండి అని. అంటే జ్యుడిషియరీని కూడా వీళ్ళు శాసించే స్థితికి పోతుండ్రేమోనని నాకు ఇవాళ అనిపిస్తుంది. అంటే ఎంతవరకు సంబంధించిన సిబిఐ ఇప్పుడు కూడా పక్షపాత ధోరణితో తన విల్స్ అండ్ ఫ్యాన్సీస్ కి అనుగుణంగానే ప్రవర్తిస్తుంది. ఇంకోటి, ధర్మాన ప్రసాదరావు గారు ఒకసారి ఒక మాట మాట్లాడారు. వారు ఒక కేసులో వారు కూడా అక్యూజ్డ్ గా ఉన్నారు. వారు ఏమన్నారంటే సిబిఐ సంస్థను కూడా కొంతమంది వ్యక్తులే నడిపిస్తున్నారు, ఆ వ్యక్తులు చెప్పిన ఆ వ్యక్తుల ద్వారానే ఇది నడుస్తుంది కాబట్టి ఇది దేనికి అతీతం కాదని కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత మీరు చూసుకున్నట్టయితే సిబిఐ వ్యవహరించిన తీరును ఇవాళ చాలా మంది నాయకులను, అటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని కానివ్వండి, అధికార పక్షానికి తలొగ్గి పనిచేయని వాళ్ళు ఎవరిని కూడా, తలవంచి పనిచేయని వాళ్ళని ఎవరిని కూడా ఏ విధంగా వేధిస్తుందో తెలుసు. మొన్న మీరు తీసుకున్నట్టయితే ఇవాళ కరుణానిధి గారి కేసు, కరుణానిధి గారు ఎప్పుడైతే యూపీఏకి మద్దతు ఉపసంహరించుకున్నారో
తెల్లారే వారి కొడుకుల ఇంటి పైన ఏ విధంగా జరిగింది అంటే మీరందరూ కూడా పక్షపాత సిబిఐలో ఉన్న అధికారులందరూ కూడా ప్రెషర్స్ కు తలొగ్గుతుండ్రు నేను ఒకటే విజ్ఞప్తి ఏంటంటే చట్టం పైన ఆ రోజు ప్రమాణం చేసి నేను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న అధికారులు ఇవాళ తలలు వంచడం వల్లనే రాజకీయ నాయకులకు కానీ ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వారికి కానీ తలలు వంచడం వల్లనే ఇవాళ నేను అందరిని బ్లేమ్ చేయట్లే వారి పోస్టింగ్ల కొరకు వారి కొరకు ఇలా తన్ని ప్రజలను అన్యాయం చేస్తున్నారని నేను చెప్తున్నా. సిబిఐ తన యొక్క ఔన్నత్యాన్ని కాపాడుకోవాలి తప్ప. కేకే మహేందర్ రెడ్డి గారు, మీరు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఉన్నారు, న్యాయవాదిగా ఉన్నారు. ఇప్పుడు గతంలో ఈ కోర్టులైనా తీర్పు ఇచ్చాయి. ఆ కోర్టులను తప్పుపడుతూ ఈ రోజు ఇంకో కోర్టు తీర్పు ఇవ్వడాన్ని ఏ విధంగా చూడమంటారు? తప్పకుండా కోర్టులలో ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న దాన్ని బట్టి అందరూ న్యాయమూర్తులు అందరికి కూడా ఒకే రకమైన అవగాహన ఉంటుంది అనుకోము. ఎందుకంటే కేసును ప్రజెంట్ చేసిన దాన్ని బట్టి కూడా ఆ యొక్క అందులో ఉన్న మెటీరియల్ను ఆ న్యాయాధికారి యొక్క దృష్టికి తీసుకొచ్చే విధానం కూడా ప్రాసిక్యూటర్స్ పైన ఆధారపడి ఉంటుంది. అప్పుడు తీసుకొచ్చింది ఇవాళ నాకు మంచిగా అనిపించింది, మీకు మంచిగానే పోవచ్చు. ఇన్ ద వ్యూ ఆఫ్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఇవాళ న్యాయాధికారులు తమ విచక్షణను ఉపయోగించినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. ఓకే, డికే సమరసింహారెడ్డి గారు స్పందించాలి. రమకాంత్ సార్, ఇప్పుడు ఈ క్రిమినల్ కేసెస్ లో ఎవ్రీ కేస్ డిపెండ్స్ అపాన్ ది ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టెన్సెస్ ఆఫ్ ఈచ్ కేస్. అటువంటప్పుడు మనము సిబిఐ ఈజ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. లెట్ అస్ నాట్ డిమైన్ ఎనీ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు సిబిఐ వాళ్ళకి ఇచ్చినటువంటి ఎవిడెన్స్ కూడా అదేమి శాక్టోరియం కాదు. అది ఇట్ ఈస్ జస్ట్ హిట్ బై 162. Just by that statement alone, nobody can be convicted. Whatever is stated before the court వద్దకు వచ్చి సాక్ష్యం చెప్పినదే సాక్ష్యం అవుతుంది మన ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం. కానీ మన క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానివ్వండి, ఐపీసీ కింద కానివ్వండి. కానీ ఒక్క నిమిషం, దురదృష్టకరమైన పరిణామం ఏమంటే నేడున్నటువంటి రాజకీయ వ్యవస్థ ఎంత భ్రష్టు పట్టిపోయింది, అవినీతి పరాకాష్ఠకు చేరిందనటానికి ఈ రోజు జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులే ఒక నిదర్శనము, తార్కాణమని మటుకు చెప్పక తప్పదండి. ఒకటి 29 ఏళ్లు గడిచాయి, దాంట్లో ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది దేశం విడిచిపెట్టిపోయారు. ఈ రోజు తిరిగి దానికి తోడాలంటే ఏ విధంగా మనం నిష్పాక్షికంగా వ్యవహరించిన వాళ్ళం అవుతాం? ఒక జడ్జి, హైకోర్టు జడ్జి, వైల్ hearing a case, he made an observation and he passed an order. వాళ్ళు ఆధారపూరిత వివరాలను కోర్టుకి ఇచ్చిన తర్వాతనే ఆల్మోస్ట్ అబౌట్ ఒక 6 months తర్వాత వాదనలు విన్న తర్వాతనే ఇలాంటి తీర్పు వెలువడింది. Then I agree, I am not finding fault with that. నేనేం తప్పు పట్టడంలా. అది మన స్వతంత్ర న్యాయ వ్యవస్థకు ఒక ప్రతిబింబంగా ఈ రోజు జరిగినటువంటిది అని చెప్పక తప్పదు. ఐ హావ్ టు అప్రిషియేట్ ది జ్యుడిషియరీ దేర్. ఎగ్జాక్ట్లీ, ఇట్ హాస్ బీన్ ఫంక్షనింగ్ ఇండిపెండెంట్లీ. ఈ విధంగా ఉంటే 7 కమిషన్లు, నేను పేర్లు చదివి వినిపించాను, ఎక్సెప్ట్ నానావతి కమిషన్, 8 కమిషన్లు, 7 కమిషన్లు ఆయన క్లీన్ చిట్ ఇవ్వడాన్ని దాన్ని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదా ఈ రోజు? లెట్ us see. ఎందుకంటే జడ్జిమెంట్ చదవంది నేను చెప్పలేనండి అంత వేగ్గా ఒకసారి బూకే జస్ట్ పైన చెప్పడానికి వీలు కాదు. అన్లెస్ వన్ రీడ్స్ ది జడ్జిమెంట్ వీ కెనాట్ ఎక్స్ప్రెస్ ఎ క్లియర్ ఒపీనియన్ ఆన్ దట్. మోహంతి గారు, ఏ విధంగా చూడమంటారు? ఒక నేర పరిశోధక సంస్థ నిష్పాక్షికంగా వ్యవహరించకపోవడం వల్లనే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. Today in this country, the ultimate investigating agency CBI. CBI functions within the boundaries of what is called Delhi Special Police Establishment Act, which was passed 1946. Yes. Now, if it is the ultimate investigating agency, the ultimate standard is expected from it. The people expect a standard from CBI which is more than usual. Now, because the standard is being not met, the people are perceiving it as an agency which has failed to do its duty, conforming to the norms and ethics of investigation. Now, in investigation, what is our effort? The effort of an investigating agency is to find out the truth and gather evidence to establish the truth. Now, if that is the case,
then investigating agency neither should suppress any evidence nor fabricate any evidence. Exactly. These are very important. Neither it should suppress any evidence nor it should fabricate any evidence. In this particular case, as much I am not privy to the papers and the investigation, it is a further investigation. Sir, It is not a re-investigation. You have to say the order Yeah, is further further. investigation. Further investigation means you have to further examine and find out the evidence which can be relied or not, which is coming forward. ఇప్పుడు వివాదంగా మారుతుందల్ల మోహంతి గారు, ముగ్గురు ఎవరైతే విట్నెసెస్ ఉన్నారో వాళ్ళ వాదనలు పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళు ప్రేరేపించి పంపబడ్డారు అంటే ఐ మీన్ సిబిఐ సంస్థ ఏ విధంగా వాళ్ళు నిరాకరిస్తుంది? అంతేకాకుండా జస్బీర్ ఎవరైతే కెనడాలో ఉన్నారో నేషనల్ ఛానల్స్ లో అడ్రస్ ఎతికి తీసుకొచ్చి అట్లీస్ట్ థ్యాంక్స్ టు మీడియా ఈ రోజు మీడియా ఆ పాత్ర పోషిస్తుంది నేర పరిశోధక సంస్థ. ఈ విధంగా అన్నప్పుడు ఆయన అన్నాడు, జస్బీర్ సెడ్ దే ట్రై టు బ్రైబ్ మీ టు కీప్ మీ సైలెంట్. We will fulfill all your dreams if you say Jagdish Titler was not involved. See, the evidence of the witnesses can be accepted or may not be accepted by the investigating agency. I told you little while ago that evidence should neither be suppressed Mr. nor it should be One second, sir. Mahanti. సమరసింహారెడ్డి గారు మీ దగ్గరకు వస్తున్నాను. nor it should be fabricated. Mr. Now question is we have to go I on am merit asking, conforming to the norms and ethics. Now if a particular evidence is rejected by any investigating agency, I am not talking about this particular case, but why it was not considered or it was rejected or it was not accepted as reliable, I am not very sure on that at this point But of how time. can they just negate such an issue? It should not be neglected. I am repeatedly saying that neither it should be suppressed nor any it should be evidence should be fabricated. But the question is, it must conform to the parameters of merit and what is just and right evidence. Now, why this evidence has not been accepted is for the investigating agency to explain. Why we are getting doubt on CBI as a whole from time to time, I believe on three words it rests. Time of institution of investigation by CBI. Yes. The speed of the investigation by CBI. Yes. The persons who are subject to investigation by CBI. That means time, speed and the person. If you closely go into that, probably somewhere CBI is not able to, in recent times, give an impression that everything is right. ఎందుకు అవుతుంది ఆ విధంగా? రాజకీయ ప్రమేయం ఉండడం వల్లనే ఆ విధంగా అవుతుంది. No, there could be several reasons. The perceptions may vary because a victim may look at it differently, a witness may look at But it. how do you look at it? See, మీరు ఏ విధంగా చూస్తారు? I look at it that little while ago he was mentioning about the independence of the investigating agency. If you look at the special police establishment, స్వయం ప్రతిపత్తి ఉంది. You have the act in front of you. దాంట్లో క్లియర్ గా ఉంది స్వయం ప్రతిపత్తి. I have a feeling that what is by spirit means independence does not exist. I have a feeling. Why? I'll tell you, I'll quote the act itself in the section 4. There are two ways that work of the actions of the CBI is subject to superintendence. Superintendence. That is cases pertaining to corruption, that is under the Prevention of Corruption Act, is supposed to be monitored or looked after by the Central Vigilance Commission. All other cases are subject to superintendence by central government. The catch lies here for those who say that things are not happening. Fine, all these things are there. ఆ విధంగా మీకు స్వయం ప్రతిపత్తి ఉంది అంది. అంతేకాకుండా డిఆర్ కార్తికేయన్, ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ద సిబిఐ, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు అన్నాడు, the increasing politicization of law enforcing mechanism, which is no longer a secret, should be reversed to restore faith in the common man in fair investigation. That is exactly I told. The catch lies on superintendence by central government. When I say that, not only Mr. Karthikeyan. Yes, I am. Another director. Uma Shankar Mishra also mentioned. Yeah, Uma Shankar Mishra also said. Joginder Singh, the former director, also said. There are also other CBI officers who have expressed their doubt and apprehension on this. This clause of superintendence by central government is giving rise to all types of suspicions of this nature. That Okay. is where. స్వయం ప్రతిపత్తి ఉన్న రాజకీయ ప్రమేయం వల్లనే సరిగా చేయలేకపోతుంది. సమరసింహారెడ్డి గారు స్పందించాలి. Mahanti,
The subtle distinction between the law-making agency and the law enforcing agency and the investigating agency and the coercive apparatus, if you look into, just tell me one answer whether the statement made to the CBI, is it not hit by 162? Legally, Is it evidence by itself? see, the CRPC is the CRPC, it is the procedure code. There is nothing. But the question is, on what ground? I am not talking about this particular case, let me clarify it, because unless I read the statement of 162 and the case diary, then I cannot give a authentic opinion on that. That's But I would exactly- say, no, I will that's say, exactly- I will only say one thing. Okay, Nimisham, I will say one thing. That I told you that ultimate standards should be adhered to by any investigating agency. And if a evidence of a witness who claims to be eyewitness or otherwise, whether corroborated or not, and if it is rejected, it has to be rejected or not accepted on very valid, sound and See, convincing ground. దీస్ ఆర్ ఆల్ గుడ్ ఆన్ పేపర్ సార్, పేపర్ మీద అన్ని బాగానే ఉంటాయి. కానీ ప్రశ్నలు రాసి సిబిఐ డైరెక్టర్ ముగ్గురు ఈ కాలంలోనే వాళ్ళంతా రాజకీయ ప్రమేయం ఉండడం వల్లనే మేము చేయలేకపోతున్నాం అంటే దాన్ని ఏ విధంగా ఆన్సర్ పరిగణించారు? ఎప్పుడు చెప్తాను సమరసింహారెడ్డి గారు, చెప్పండి. I mean, Hello. డిఆర్ కార్తికేయన్, జోగిందర్ సింగ్, ఉమాశంకర్ మిశ్రా, వీళ్ళు ముగ్గురు ఐ మీన్ రాజకీయ ప్రమేయం ఉంది. ఆ రాజకీయ ప్రమేయాన్ని పక్కకు నెట్టితేనే గానీ మేము నిష్పక్షపాతంగా చేయలేమంటూ దురదృష్టవశాత్ ఏమవుతుందంటే వీళ్ళు కాండక్ట్ చేసే తీరు ఒక్కొక్కసారి ఇట్ గివ్ స్కోప్ ఫర్ అదర్స్ టు కాస్ట్ అస్పర్షన్స్ ఆన్ ది సిబిఐ ఆర్ ఇన్ ఎనీ అదర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. I am not prepared to do that. ఎందుకంటే I don't want to demean an institution. If an individual does a mistake, why should we demean the institution? సమరసింహారెడ్డి గారు, విత్ ఆల్ రెస్పెక్ట్ యూ, ఎన్నో పోరాటాలు సాగాయి. అన్నా హజారే అన్నాహారాలు మాని ఢిల్లీలో కూర్చున్నాడు. అయ్యా వీళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇవ్వండి, వీళ్ళని లోక్పాల్ బిల్ కింద తీసుకురండి అంటే అది కూడా దానికి కూడా ఒప్పుకోరు. అంటే స్పష్టంగా కనబడుతుంది కదా రాజకీయ ప్రమేయం ఉన్నట్టు. అట్లా కాదండి. స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద కాన్స్టిట్యూట్ అయిన ఈ బాడీ ఏదైతే ఉందో అది ఇండిపెండెంట్ గా వ్యవహరించాలి చట్టం లోపల. ఇంకా దీనికి పోవాలంటే రూట్ కాసుకు చాలా ఉన్నాయండి. ఇంకా ఆ లెక్కకు ఇప్పుడు నో ఐఏఎస్ ఆఫీసర్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ మెంబర్ ఆఫ్ ది జుడిషియరీ షుడ్ బి అలౌడ్ టు బి రీఎంప్లాయిడ్ ఫర్ 10 years ఆఫ్టర్ రిటైర్మెంట్ వరకు రూల్ తెస్తే అన్ని ఒకటి రైట్. మహేందర్ రెడ్డి గారు No re-employment for 10 years. రేపు వీళ్ళు రిటైర్ అయిన తర్వాత ఇంకో ప్రాంతంలో గవర్నరో అంబాసిడరో ఈ విధంగా ఉండటం వల్లనే ఇలాంటి రాజకీయ ఏమంటారు దాన్ని, పొలిటికల్ రీహాబిలిటేషన్ అంటారు తెలుగులో. రాజకీయ పునరావాసం కోసమే ఈ విధంగా సిబిఐ అధికారులు తోడ్పడుతున్నారు. మూలం అక్కడ ఉందండి. ఇట్ హాస్ టు బి హిట్ దేర్. యు హావ్ యాక్సెప్టెడ్ ద ఫ్యాక్ట్. ఐ యామ్ గ్లాడ్ దట్ యు హావ్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. కేక మహేందర్ రెడ్డి గారు, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఈవెన్ ద సిబిఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ అనేది అది స్వయం ప్రతిపత్తి ఉండొచ్చు, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు. అపాయింట్మెంట్ ఎవరి చేతిలో ఉందా? డైరెక్టర్ అపాయింట్మెంట్ అనేది అది కూడా పొలిటికల్ చేతిలో ఉంది. కాబట్టి అల్టిమేట్ గా ఏంటంటే దే హ్యావ్ టు ఈల్డ్ టు ద ప్రెషర్స్ లేకుంటే ఇంకేమో దానికి తప్పకుండా వాళ్ళు తలకు కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళు లేకుండానే పోస్టింగ్ అక్కడ ఉండదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో సిబిఐకి ఒక మంచి వాతావరణం కలిగించకుండా, దానికి ఒక వర్కింగ్ కండిషన్స్ బాగాలేకుండా, వారిపైన ఎంతసేపు కూడా ప్రెషర్ పెట్టుకుంటూ తన ప్రభుత్వాల మనుగడలను సాగించుకోవడానికి వేరే పార్టీల పైన తన యొక్క కక్ష సాధింపు ధోరణిని ప్రవర్తించడానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు. ఇవాళ ఈ దేశ చరిత్ర, సిబిఐ చరిత్ర చూసుకున్నట్టయితే మాక్సిమం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు ఇందిరాగాంధీ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్క చూడండి ప్రతిసారి కూడా పోలీసు వారి ప్రభుత్వంలో ఎవరున్నా గానీ పోలీసు వారి చేయక తప్పదు. కానీ ఒకవేళ జారి పడితే చావు దెబ్బ. ఇలాంటి పరిస్థితుల్లోనే సిబిఐ పనిచేస్తుంది తప్ప సిబిఐ ఇంతవరకు కూడా తన స్వయం ప్రతిపత్తిని ఉపయోగించి నిష్పక్షపాతంగా వివరించిన సంఘటనలు ఒక్కడికి కూడా లేవనేది ఇలా నిదర్శనం. ఎందుకంటే చేయడము, కోర్టులో వేయడం, ఊరుకోవడం. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఎంత ఘోరం అంటే వాళ్ళ ఈ జగన్ కేసులోనే నేను ఒక్కటి చదువుతాను. నేను మొన్న జరిగిన డిస్మిసల్ కేసులో పరాశరన్ స్టేటెడ్ దట్ ద సిబిఐ is making investigation without wasting any time and he assured the court that the investigation will be completed as early as possible
and on completion of the investigation, the CBI shall submit on one final charge sheet. యా అంటే ఈ final ఎప్పటికప్పుడు charge చేస్తారు అంటే మార్చ్ కోర్టు సుప్రీం కోర్టు ఒక గడువు అంటూ విధించలేదు, కానీ మార్చి చివరాంతంలో కూడా మేము అంటే అర్థం ఏంటి? అంతకంటే ముందనే అర్థం కదా. Absolutely. చట్టబద్ధంగా వ్యవహరిస్తున్న ఒక సంస్థకు ప్రతినిధిగా పరాశరం దాన్ని ఉన్నత న్యాయస్థానంలో ఆయన రిప్రజెంట్ చేసినప్పుడు అది ఆర్డర్ గా ఉండాల్సిన అవసరం ఉందా అని నేను అంటున్నాను. అంటే చట్టబద్ధంగా కూడా ఇక్కడ సిబిఐ వ్యవహరిస్తలేడు. అక్కడ జేడీ లక్ష్మీనారాయణ మాట మాట్లాడారు. అటువంటి టైం లెవెల్ నాకు చూసండి, ఇప్పుడు మనకు సామెత చెప్తారు, అందరూ శాఖాహారులే గంప రొయ్యలేమైనా. ఇక్కడ రాజకీయంలో ఉన్నవాళ్ళు, మనం ఇదే జగన్ గారి కేసు చూస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క అంశం బయటికి రాలా. మరి అప్పుడేమైంది మనం సిబిఐ పనితీరు? అప్పుడెందుకు ఇక్కడ ఈ సంస్థలు పనిచేయలేదు? అంటే అవినీతి ఆరోపణలు ఒక్కటి కాదు కదా, మనం ఈ సవిత గారి మీద కానీ లేకపోతే మరొకళ్ళ మీద కానీ ఈ ఆరోపణలన్నీ కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని బయటకు వచ్చి ఉండొచ్చు, కొన్ని బయటకు రాదు. మనం మాట్లాడుకోవాల్సింది సీత కష్టాలు సీత, పీత కష్టాలు పీత అన్న రీతిలో కాకుండా నిజంగా మనం కొన్ని సందర్భాల్లో మంచి మంచి ఇన్వెస్టిగేషన్ కూడా జరిగి ఉండొచ్చు. సమస్య ప్రభుత్వం తలుచుకుంటే ఒక బలమైన నేరస్తుని ఇరకాటంలో పెట్టడానికి పని చేస్తుండొచ్చు. అదే ప్రభుత్వం తలుచుకున్నప్పుడు ఇది సూపరింటెండెన్సీ ఉన్న కారణంగా దోషుల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తుండదు. కాబట్టి ఇక్కడ మనం కోరుకోవాల్సిందంటే ప్రభుత్వ ప్రమేయంతో సంబంధం లేకుండా, ఇక్కడ ఒకటే కాదు వాళ్ళకి రాజకీయ పునరావాసం ఒకటే కాదు, అనేక ఒత్తిళ్ల కింద పనిచేస్తున్నారు. ఎంతో మంది నిజాయితీ అధికారులు ఒప్పుకున్నారు. పదవిలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పలేరు, రిటైర్ అయిన తర్వాత అదే మాట మాట్లాడుతున్నారు. మహంతి గారు లాంటి వాళ్ళు ఇన్సైడ్ 4 వాల్స్ ఆయన ఎంతైనా లోపల ఆ విధంగానే ఉన్నారు, బయటకు వచ్చిన ఈ రోజు మహంతి గారు అదే విధంగా అదే మహంతి గారు మనం సర్వీస్ లో ఇక్కడ కూర్చోబెట్టాం అనుకోండి, ఈ కెనాట్ సే ఇలా ఉంది పరిస్థితి అని చెప్పలేరు. కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితిని మనం ఓవర్కమ్ కావాలంటే దానికి సిబిఐ కావచ్చు, ఇక్కడ ఏసీబీ కావచ్చు, సివిసి కావచ్చు, వీటికి ఒక స్వయం ప్రతిపత్తి లేకుండా నిజాయితీ అధికారులు అక్కడ కూర్చోబెట్టకుండా వాళ్ళ ఎన్నికలో కూడా ఆ అధికారిని ఏ రకంగా మీరు తీసుకొచ్చారు, మీ ప్రాపకం కోసం తీసుకొచ్చుకున్నారు, మీ మనుషులు తెచ్చుకున్నది లేకుండా. అందుకే మేము చాలా పగడ్బందీగా రచించి చెప్తా ఉన్నాం. ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, ఇలా అంటే మాక్సిమం మనం ఫుల్ ప్రూఫ్ చేయడానికి ఉన్న మార్గాలు చూసుకొని అలాంటి వాళ్ళని పెట్టి దానికి కంటింజెన్సీ ఫండ్ కింద వాళ్ళకి నిధులకు కూడా ఇబ్బంది లేకుండా ఎప్పుడు వింటున్నాం సిబ్బంది కొరత ఇలాంటివన్నీ. ఈ ఏర్పాట్లు చేస్తే తప్ప న్యాయం జరిగేటువంటి అవకాశం లేదు. ప్రజలకి ఇందాక సమరసింహారెడ్డి గారు చెప్తున్నారు, ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు కాపాడుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు. ఆ ఇన్స్టిట్యూషన్స్ మీద నమ్మకం పోకుండా ఉండాలంటే ఇలాంటి ఏర్పాట్లు కావాలి. ఒకవైపు నమ్మకం పోయేట్టు ప్రభుత్వాలు వ్యవహరిస్తూ నమ్మకం ఉంచుకోవాలి సంస్థల మీద అంటే సాధ్యం కాదు. ఓకే, మోహంతి గారు, నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటే ఈ సంస్థకి ఎలాంటి మెకానిజం కావాలంటే? Persons today have become more important than the system. Absolutely. Absolutely. Yeah, the CBI has also done many wonderful work. Yes. But it is subject to scrutiny today because of some high profile cases which have political overtones from the public point of view and which are very important from the national interest, point of view of national interest. Now when we talk of how to make any investigating agency and particularly CBI independent and effective, one answer Mr. Samarsimha Reddy has already given, saying that post-retirement for 10 years, I would say that it should not be given. When we are in the service, you give the responsibility, I will discharge it. Why I want to do better service after my retirement? That is one issue. The second issue is, again under the Act it is there, that director almost is final authority with regards to induction of officer to CBI of and above the rank of SPs, and also continuance of the tenure depends on him. Now he was telling little while ago, when the committee recommends that itself has been subject to political influence, therefore it recommends a director there. If you closely read, the director of CBI should have one important qualification. Okay. That is very important. I'll just complete. One is integrity, another is expertise in investigation of the corruption cases. Exactly. But other cases expertise is not categorically mentioned in the Act. Now if you select a director who is not only bold, not only having high integrity, but courageous and bold to conform to the ethics and norms of the society, number one, and then he picks up officers of standing and courage and caliber, then the first solution comes. Second solution, of course, don't give any bureaucrat
post-retirement And placement. don't tinker with the agency. And don't tinker with the agency. Okay, సమరసింహారెడ్డి గారు ఇలాంటి అపవాదులు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయమంటారు? ఇప్పుడు న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించడం వల్లనే ఈ రోజు కొన్నే బయటకు వస్తా ఉన్నాయి. Absolutely. ఇది ఇన్వెస్టిగేషన్ అనేది ఓన్లీ విత్ సిబిఐ ఒకటే కాదు. ఎనీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ ఎనీ కేస్ షుడ్ బి ఇండిపెండెంట్. దే షుడ్ నాట్ బి అలౌడ్ టు ఇంటర్ఫియర్. ఒకప్పుడు ఒక ప్రభుత్వం వాళ్ళు మైత్రి సదస్సులు పేరు పెట్టి మైత్రి సదస్సుల పేరుతో పోయి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ లోపల ఇంటర్ఫియర్ అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా అవుట్ అండ్ అవుట్ టూత్ అండ్ నెయిల్ అపోజ్ చేసి దాన్ని మార్పించినటువంటి పరిస్థితి ఒకసారి మీరు గుర్తుకు తెచ్చుకోండి. Okay. కాబట్టి ఎనీ ఇన్వెస్టిగేషన్స్ ఇండిపెండెంట్ గా ఇంపార్షియల్ గా వర్క్ చేసినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. అది లేని అధికారంలో ఉంది అది లేని నాడు అపహాస్యం పాలైపోతా ఉంది. ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వం పదవిలో ఉంది, ఆ విధంగా ఎందుకు చేయలేకపోతుంది అంటూ కటారి శ్రీనివాసరావు గారు ప్రశ్నించారు. లోక్పాల్ బిల్లు మనకి అనేక 40 ఏళ్ల నుంచి మీరంతా పెద్దలు సార్ అనుభవం ఉంది, చర్చలకు వచ్చింది. దానికి వాళ్ళు అడుగుతుంది ఏం లేదు, మీరు కావాలంటే కొన్ని మార్పులు చేయండి. సిబిఐకి స్వయం ప్రతిపత్తి ఈ రోజు కూడా మనం ఎందుకు చట్టంలో పెట్టుకోలేకపోతా ఉన్నాం? లోక్పాల్ సంగతి పక్క పెట్టండి, అన్నా హజారే ఉద్యమని నేను మాట్లాడలా. ప్రభుత్వం గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ యూపీఏలో అధికారులు ఉన్నప్పుడు కేంద్రంలో సిబిఐ మీద ఇలాంటి ఆరోపణలు పదే వస్తున్నప్పుడు ప్రభుత్వం విశ్వసనీయత కూడా పెరగడానికి సిబిఐకి స్వయం ప్రతిపత్తి ఇవ్వడం ఖచ్చితంగా మేలు చేసి ఉండేది. మనకి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, దీనివల్ల మనకు అవసరం ఉంది, ఒక అస్త్రంగా మనం చేతిలో పెట్టుకోవాలనుకున్నప్పుడు తప్ప మన పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తున్నారండి? పార్లమెంట్ లో ఎందుకు చేయడం లేదు ఆ ప్రయత్నము? మీరే చెప్పాలి దానికి సమాధానం, నేను కాదు. పెద్దలు అట్లా నేనేలా నేను పార్లమెంట్ సభ్యుని కాదు. అంటే ఓకే, చివరి మాట మహేందర్ రెడ్డి గారు. ఇప్పుడు పెద్దలకు బాగా తెలుసు. ఎందుకంటే టికెట్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కులాల ప్రాతిపదికన మతాల ప్రాతిపదికన గెలుస్తా. ఇప్పుడు నిజంగా కూడా ప్రజల పట్ల అవగాహన ఉందా, ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉందా, ఎంతవరకు ఇతను సచ్చీలంగా ప్రవర్తించగలరు ప్రజాప్రతినిధి కానీ మనం చూస్తలేం. బేరులు ఎంతసేపు కులాలు మతాలు లాబింగ్ల ద్వారా టికెట్లు ఇస్తున్నాం. ఎవరు అసెంబ్లీకి వెళ్ళి కానీ పార్లమెంట్కి వెళ్ళి కానీ ప్రజాప్రతినిధుల చట్టం గురించి కానీ రాజ్యాంగం గురించి అవగాహన లేని వాళ్ళందరినీ కూడా టికెట్ ఇచ్చి కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాళ్ళకి టికెట్లు ఇస్తున్నాం. మనం వాళ్ళు బిజినెస్ పోతున్నాం, వాళ్ళ బిజినెస్ వాళ్ళు చూసుకుంటారు తప్ప ప్రజల సమస్యలు ఎక్కడ చూస్తున్నాం. అందుకని ఈ చట్టాల పైన చర్చించే అవకాశం వాళ్ళకి రాదు. ఎంతసేపు వాళ్ళ కాంట్రాక్టులు వాళ్ళ బిల్లులు తప్ప దేని గురించి ఆలోచించారు. మహేందర్ రెడ్డి గారిని ఒక ప్రశ్న, ఇప్పుడు రాజకీయ పార్టీ ఇప్పుడు అసెంబ్లీలో ఏదైనా చట్టాన్ని గురించి డిస్కస్ చేస్తున్నారయ్యా? అదే అంటున్నాను, నేను అదే అంటున్నాను కదా. ఫస్ట్ రీడింగ్ లేదు, సెకండ్ రీడింగ్ లేదు, థర్డ్ రీడింగ్ లేదు, ఊరికే చట్టాలు పాస్ చేస్తా ఉంటే ఎట్లనే? సమరసింహారెడ్డి గారు బిల్స్ కూడా అన్ని గెలటినే. మహేందర్ రెడ్డి గారు ఒక అన్ని గెలటినే, అదే కదా బాధ. ఓకే ఫైన్. పులి సవారీ చేస్తున్నంతసేపు ప్రపంచం అంతా మన కాళ్ల కిందే ఉందనుకుంటాం. గతంలో చెప్పాము, ఈ రోజు చెప్తున్నాము, ఒకవేళ జారి పడితే ఇలాంటి చావు దెబ్బ తప్పదు. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ ఉగాది అండ్ ఐల్ సీ యూ టుమారో. ఏంటైపోయింది అప్పుడే?